ఈ 10 జీవ నైపుణ్యాలు కూడాను ఒకదాని తర్వాత ఒకటి మనము వివరించుకున్న పక్షంలో ఫస్ట్ స్వీయ అవగాహన. ప్రతి విద్యార్థి, ప్రతి మానవుడు కూడాను తనను తాను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన చేసుకోవడాన్ని ఇక్కడ స్వీయ పరిశీలన అంటారు. స్వీయ అంటే నా సెల్ఫ్. ఫస్ట్ ఏ విద్యార్థి అయినా లేదంటే ఏ మానవుడైనా తనను తాను అంతఃపరిశీలన చేసుకుని అవగాహన చేసుకోవడాన్నే స్వీయ అవగాహన అంటారు. ఎందుకు అంటే నీ గురించి నువ్వు మొదటిగా తెలుసుకున్న తర్వాత నీలో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ ఆరో గుడ్ క్వాలిటీస్ అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ మన గురించి మనము తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే జీవ నైపుణ్యాలలో మనిషి తను జీవించేటువంటి సమాజంలో మన గురించి మనము తెలుసుకోవడంలో మొదటిగా మనము సక్సెస్ అవుతాం. ఇక రెండోది స్వీయ అనుభూతి అని అన్నాం కదా. ఈ స్వీయ అనుభూతి అంటే పై దాంట్లో నీ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత, నీ అలవాట్లు నువ్వు తెలుసుకున్న తర్వాత ఇతరులపై మనకి సానుభూతి అనేది ఉండాలి. ఎందుకు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కలో కూడాను సానుభూతి అనేది ఎప్పుడు వస్తుందంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు సానుభూతి అనేది చూపించాలి. ఎందుకు అంటే మనము 10th క్లాస్లో కూడాను మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడు కూడా చెప్పినప్పుడు కూడాను సహజ జంతువుల హింసించరాదు, జంతువుల ఎడల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని లాస్ట్ ఒక సెంటెన్స్ అనేది చెప్తాం. అవునా కదా? సో ఇప్పుడు సానుభూతి ఎవరి పట్ల ఉండాలా అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళపైన, ఇబ్బందులు ఉన్న వాళ్ళపైన మనము కనికరం అనేది చూపించాలి. ఆ కనికరం చూపించడాన్ని సానుభూతి అని చెబుతారు. సానుభూతి అనే పదాన్ని ఏదో చిన్న సందర్భంలో అయినప్పటికీ ఎవరైనా చనిపోయినప్పుడు మనము సంతాపం పాటిస్తాం కదా, 10 నిమిషాలు మౌనం పాటించాలంటే చూసామమ్మా. అలాంటి కారణంగా కష్టాలు ఉన్నప్పుడు ఎదుట వాళ్ళ ఎడల మనము సానుభూతి కనపరచడాన్ని సానుభూతి కింద జీవ నైపుణ్యంలో 2వ దాని కింద చెప్తున్నారు. ఇప్పుడు 3వది నిశిత ఆలోచన. నిశిత అంటే కూలంకషంగా డీప్గా థింక్ చేసి మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క థాట్ని లేదా ప్రతి ఒక్క సమస్యని నిశితంగా ఆలోచించి మనము అడుగు వేయాలి. సమస్య వచ్చినప్పుడు కేవలము ఏదో తేలికపాటి ఆలోచనతోటి గుడ్డెత్తి చీర పట్టుకునేటువంటి ఆలోచనను సమస్య పట్ల నిశితంగా ఆలోచించాలి. ఆ ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే మనము బై స్టెప్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదు ఎవరో చెప్పారు, ఎవరో తరాయించారు, దాని ప్రకారం ఫాలో అయిపోతామా, గుడి చేరుకున్నట్టుగానే మనము జీవితం కూడా అలాగే అయిపోతుంది. అట్లా కాదు, ఏ సమస్య వచ్చినా లేదా మన చదువులో కానీ ఆ సబ్జెక్ట్లో మనము ఎక్స్పర్ట్ కింద రావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఎప్పుడుంటుందంటే నిశ్చితంగా ఆలోచించాలి. రీసెర్చ్ మెథడ్లో అవగాహన పూర్వకంగా పరిశోధనాత్మకంగా మనము ఆలోచన అనేది ఉండాలి. విద్యార్థులుగా ఇది చాలా అవసరమైనటువంటి సెంటెన్స్. ఎందుకు చెప్తున్నానా, విద్యార్థికి ప్రతి ఒక్క అంశం పైన పూర్తిగా ఆలోచించాలి. ఒక సమస్య పట్ల పరిపక్వత రూపంలో కూడాను అది ఆలోచన రూపంలో జరిగితే మనకి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఒక సమస్య పట్ల ఆలోచన జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది, కొత్తగా ఆలోచన జరుగుతుంది. ఎప్పుడైతే కొత్తగా ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మన ఆలోచన విధానం అనేది సమస్య ఉన్నటువంటి కోణంలో ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకి కొత్త ఆలోచన అనేది వస్తుంది. ఎప్పుడు కూడాను క్లాసులో కూడాను సార్ ఏదైనా ప్రశ్నించినప్పుడు ఉదాహరణకి సార్ నేను చెప్తానని అంటారు, కానీ అందరూ చెప్పేది టెక్స్ట్ ఉన్నదే చెప్తారు. కానీ విద్యార్థి అనేవాడు నేను ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి ఒక థాట్ ఉండాలి. నలుగురు వెళ్ళేటటువంటి దారిలో నడవకూడదు, కొత్తగా నడవాలి. మీకు ఎక్కడ చెప్తారన్నా సహజంగాను చేమలు చూసామన్నా బెల్లము ఎక్కడో ఒక చోట ఒక చేమ వెళ్ళి దాని దగ్గర ఒక ద్రవం వదులుతుంది. ఈ చీమ వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో ఆ సందర్భంలో చీమ అక్కడ ఒక ద్రావణాన్ని అక్కడ విడుదల చేసినప్పుడు దాన్ని స్మెల్ పెయింట్ చేసుకుని
మిగతా చీలన్నీ కూడా ఆ బెల్లం చోటకి వెళ్ళిపోతాయి. అవునా? ఇది సహజంగా జరిగినటువంటి అంశమే. కానీ విద్యార్థి అలా కాదు కదా. విద్యార్థిలో అవి మాటలు లేవు, కానీ తనకు ఉన్నటువంటి లాంగ్వేజ్ కోడ్ రూపంలో అవి నడిచినాయి. విద్యార్థి అనేవాడు, మనిషి అనేవాడు జంతువులకి, పక్షులకి వ్యతిరేకమైనటువంటి పర్సన్. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నాం, మనకి మాట్లాడే శక్తి ఉన్నది, బుద్ధి ఉన్నది. దాన్ని ఉపయోగించి మనము కొత్తగా ఆలోచించగలం, డిఫరెంట్గా ఆలోచించగలం. డిఫరెంట్గా ఆలోచించినప్పుడు మనకి ఏం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు అంటే నిశ్చితంగా పరిశోధించి పరిశీలనాత్మకంగా ఆలోచించినప్పుడు, ఆ ఆలోచించినప్పుడు కొత్త ఆలోచన మీకు వచ్చినప్పుడు ఆ వచ్చేటువంటి వాటిని ఏం చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ నిర్ణయాలు అంటే సమస్యకు తగ్గట్టుగా మనకు వచ్చినటువంటి సమస్యని మనము ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా ఒక మంచి నిర్ణయాన్ని, అందుకే నిర్ణయం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి అంటే మనము ఈ రెండు చేసినప్పుడు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం మనకు వచ్చేటువంటి సమస్యలనే కాదు, మనకి మన ఫ్రెండ్కి వచ్చేటువంటి సమస్యలు కూడా వాటిని సాల్వ్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవడానికి మనకి ఒక అవగాహన ఉంటుందో అప్పుడు మనకి పరిష్కార మార్గాలు వస్తాయి. సమస్య పైన మార్గాలు అనేది వస్తుంది. దీనిపై మంచి నిర్ణయం, మంచిగా ఆలోచించినప్పుడు, మంచిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, మంచిగా వాటిపైన ఒక డిసిషన్ తీసుకుని అప్పుడు పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటాము. ఇలా ఎప్పుడైతే ఎంచుకుంటామో మనకి మన పైన స్వీయ అవగాహన పూర్తిగా మనకి ఒక నమ్మకం, దృఢమైన నమ్మకం కాదు, దృఢమైన నమ్మకం అనేది వస్తుంది. సమస్యలు కూడా మనం పరిష్కరించుకోగలుగుతాము. జీవన నైపుణ్యాల్లో ప్రతి మనిషి కూడాను తనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడాను పరిష్కారం అనేది ఆలోచించుకున్నప్పుడు మనం చదువుకున్నవి, నీ చదువు నీకు నీ సమస్యని పరిష్కరించలేనటువంటి సందర్భంలో నువ్వు చదువుకున్న ఉపయోగం ఉన్నదే లేదు కదా. ప్రతి విద్యార్థికి కూడాను క్రమం తప్పకుండా గుర్తుపెట్టుకున్నటువంటి అంశము ఈ పరిష్కారం. నీకు వచ్చేటువంటి సమస్యలని తూచా తప్పకుండా దాన్ని పరిష్కరించుకునేటువంటి చదువు మనకు చదువు కాదు. ఎందుకు అంటే మనకి సహజంగా జీవన నైపుణ్యాలలో ప్రతి విద్యార్థి కూడా, ప్రతి మానవుడు కూడాను చదువుకున్నటువంటి తన చదువు తనకి అన్ని విధాలా ఉపయోగపడాలి. ఆ ఉపయోగపడినప్పుడు నీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం అవుతుంది. 7వ వ్యక్తుల మధ్య సంబంధాల నైపుణ్యము. ఎప్పుడైతే మన యొక్క నిర్ణయాలను, మన యొక్క ఆలోచన విధానాన్ని, మన సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతున్నామో అప్పుడు వ్యక్తుల మధ్య నైపుణ్యం అనేది వస్తుంది. సత్సంబంధాలు ఎందుకు అంటే ప్రతి విద్యార్థికి కూడాను వాక్ రూపంలో, మాట రూపంలో కావచ్చు, తన యొక్క క్రియ వర్క్ రూపంలో కావచ్చు, మనం బ్రతికేది వ్యక్తుల మధ్య కాబట్టి సంబంధాలు, కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఎలా అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య కేవలం మనీ రూపేణ కాకుండా మాట రూపేణ, మన యొక్క వర్క్ రూపేణ సంబంధం అనేది ఉండాలి. నీకు నుండి పొరుగుబడికి కూడాను ఏ విధంగా మాట్లాడలేకపోతే నువ్వు ఒక్కడిగా ఉంటే ఏం సాధిస్తావు? మనం ఉండేది సమాజంలో ఎంతో మంది వ్యక్తులు, ఎంతో మంది మనుషులు మనకి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం. ఆ ప్రపంచం నీకు మినిమం సత్సంబంధాలు లేకపోతే మనం ప్రతికూల ఉపయోగం ఉన్నది. మనం ఉండేటువంటి రిలేషన్షిప్ కూడాను అది సమాజానికి మంచి చేసే విధంగానే ఉండాలి. అందుకు వ్యక్తుల మధ్య సంబంధాలు, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధం కేవలము గోడ కట్టేట్టు కారణంగానో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధము అది పిల్లలు ఎలాగైతే గట్టిగా ఉంటుందో పాడేసి మనం ఒక పిల్ల కట్టినప్పుడు ఆ పిల్లలు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కడతారు గవర్నమెంట్, ప్రాజెక్టు నేను కడతాను అని ఒక శిలాఫలకం వేస్తుంది. శిలాఫలకం స్ట్రాంగ్గా ఉండాలా, ప్రాజెక్ట్ స్ట్రాంగ్గా ఉండాలా? శిలాఫలకం పోతుంది, కానీ ప్రాజెక్టు 10 మందికి ఉపయోగపడుతుంది. అలా సంబంధాలు కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలోనే ఉండాలి. 8 సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్. నువ్వు ఎప్పుడైతే ఈ సమస్యల పరిష్కారం కోసము వ్యక్తుల మధ్య సత్సంబంధం నెలకొల్పుతావో అప్పుడు సమర్థవంతమైన
సాంకేతిక పరిజ్ఞానం కూడా నువ్వు ఉపయోగించుకోవాలి. అన్ని సమస్యలకు కూడా నోటి ద్వారానే మనకి చేతల ద్వారానే మనకి తీరిపోవు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఒక విద్యార్థిగా కమ్యూనికేషన్ పైన కూడా నీకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఇక్కడ కూడా నీకు కొంత వెసులుబాటు కలిగి కొన్ని సమస్యలకి పరిష్కారానికి నువ్వు ఆలోచించగలుగుతావు. ఇప్పుడు నియంత్రణ, ఏ నియంత్రణ? ఒత్తిడి నియంత్రణ. మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యలకు కూడాను మన తలపై ఉన్నటువంటి నవనాడుల్లో ప్రతి ఒక్క నాటి పైన కూడా ప్రజలు పెడతారు. ఆ ఒత్తిడి ఎప్పుడు వస్తుంది అంటే మనకి సమస్యలు మనకి నెత్తి మీద వేపచ్చగా పెడుతున్నప్పుడు, లేదా ఒక విద్యార్థిగా నీపై ఫ్యాకల్టీ కావచ్చు, లేదా ఒక మీ టీచర్ కావచ్చు, మీపై సబ్జెక్ట్ ప్రకారం మీకు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ పైన టెన్షన్ మొదలవుతుంది. నీవు టెన్షన్ ఎప్పుడైతే మొదలవుతుందో నీవు ఉన్నటువంటి టెన్షన్ ప్రతి ఒక్కరు కూడా నీ తలపైనటువంటి మెదడుపై ప్రభావం చూపుతుంది. ఆలోచనల పైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి నుంచి కూడా నువ్వు తప్పించుకోగలుగుతాకి, సర్దుబాటు చేసుకోగలుగుతాకి జీవ నైపుణ్యాల్లో మీకు కట్టడం జరిగింది. ఎందుకు అంటే ఒత్తిడి తగ్గించడానికి నేటి కాలంలో రకరకాల టెక్నీషియన్లు ఉన్నాయి. ఎందుకంటే టెక్నికల్గాను ఒత్తిడి తగ్గించుకోవడానికి మనకి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. ఏంటి, నేను ఈ టెన్షన్తో బాధపడుతున్నానండి, అక్కడ మనకు వాళ్ళు చెప్పినట్టు సలహా సూచనలు పడతాము. అదే నువ్వు చదువుకున్నావు కాబట్టి ఆ టెన్షన్ నువ్వు తప్పుకోవడానికి నీకు పరిష్కార మార్గం నీకు ఉన్నాయి. అదే చదువుకోకపోతే ఇది ఉండదు కదా. నెక్స్ట్ ఉద్వేగ నియంత్రణ. యవన ప్రాయంలో ఉన్నటువంటి విద్యార్థులుగా మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క థాట్ని, కౌమారం అంటారు దీన్ని ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేటప్పుడు టీనేజ్ అంటారు. టీనేజ్ విద్యార్థులుగా మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఫీలింగ్స్ని కూడాను, అది ఏ ఫీలింగ్స్ అని కావచ్చు, ఆ ఫీలింగ్స్ని కూడాను పరిస్థితులు రీత్యా కాలానుగుణంగా వాటిని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు సంపాదించాలి. నీకు నేర్చుకున్నటువంటి నీ చదువు అన్ని వేళ అన్ని సందర్భాల్లో కూడాను నీకు వచ్చినటువంటి కోపాన్ని, సంతోషాన్ని, అదేవిధంగా చిరాకుని కూడా తగ్గించడానికి, కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు పరిపక్వత బోర్డు పెట్టు. జీవ నైపుణ్యంలో 10 రకాల అంశాలు చెప్పుకుంటే స్వీయ అవగాహన. ప్రతి మనిషి కూడాను తనను తాను అర్థం చేసుకుని అంతర్గత పరిశీలన చేసుకుని నడవాలి. ఇతరుల పైన సానుభూతి చూపాలి. 3వది నిశ్చితంగా పరిశోధనాత్మకంగా పరిశీలించి ఆలోచన చేయాలి. కొత్తగా అప్పుడు ఆలోచిస్తాము. ఈ కొత్త ఆలోచన వచ్చినప్పుడు మంచిగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిగా నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కారం మార్గాలు ఎదుర్కోవడానికి మనకి ఉపయోగపడుతుంది. 2, ఎప్పుడైతే మనం పరిష్కార మార్గాలు చేస్తామో అప్పుడు వ్యక్తుల మధ్య సత్సంబంధాలన్నీ కొనసాగుతాయి. ఆ సత్సంబంధాలు కొనసాగినప్పుడు సమర్థమైనటువంటి కమ్యూనికేషన్ కూడా నీకు సహాయపడి నిన్ను ఇంకా అభివృద్ధి వైపు నడిపించడానికి మార్గాలు సరళం చేస్తాయి. ఒత్తిడి నియంత్రణ. ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి సమస్యల పైన ఒత్తిడి ప్రభావాన్ని కూడా నిగ్రహించుకోగలిగి మనకున్నటువంటి మేధస్సును ఉపయోగించుకోగలిగితే ఒత్తిడి నుంచి కూడా తప్పించుకోవడానికి మనకి మార్గాలు ఉంటాయి. అది మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఉద్వేగాన్ని, ఫీలింగ్స్ని కూడాను సమపాలనలో సమరీతిగా కూడాను వాటిని ప్రదర్శించగలిగినటువంటి ఒక స్టామినా మనము. రెండవదిగా ఈ సమాజంపై మందుల దుర్వినియోగం, మందుల్ని ఏ విధంగా మనము దుర్వినియోగం చేస్తున్నాము, మందులు విద్యార్థులపై కావచ్చు, సమాజంపై కావచ్చు, ఎవరిపైన కావచ్చు, వాటి యొక్క ప్రభావము, వాటి యొక్క దుష్ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ మందుల దుర్వినియోగం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే విద్యార్థులుగా ఈ అంశము మీకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. అయితే ఈ మందుల దుర్వినియోగం ఏదైతే ఉన్నదో దాంట్లో 7 అంశాలు ఉన్నాయి, చూద్దాం. విద్యా సంబంధమైనటువంటి ప్రభావం, ఆరోగ్య భద్రతపై ప్రభావం, మానసిక ఆరోగ్య ప్రభావం, సహజ ప్రభావము, కుటుంబంపై ప్రభావము, ప్రదేశంలో ప్రభావము, సామాజిక ఆర్థిక ప్రభావము. అయితే
ఈ యొక్క మందుల దుర్వినియోగం అనేది ఈ 7 అంశాలపై ఆధారపడి ఉన్నది. అది ఎలాగంటే విద్యా సంబంధమైన ప్రభావం, మారక ద్రవ్యాల ప్రభావము విద్యార్థి వ్యవస్థపై చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే మనకు వచ్చినటువంటి ఇతర దేశాలపై కావచ్చు, మన దేశమైనటువంటి ఈ మత్తు మందుల యొక్క ప్రభావం విద్యా వ్యవస్థని నేటికి కూడాను ఇంకా పడగొడుతూనే ఉన్నది. చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు ఈ టీనేజ్ యువత దగ్గర అవుతున్నారు. అది ఎలాగంటే మనకు వచ్చేటువంటి మన దేశంలో విపరీతంగా స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి గంజాయి కావచ్చు, మత్తు మందులు కావచ్చు, రెండోది అధికంగా మారుతున్నటువంటి నిద్రమాతలు కావచ్చు, ఈ విద్యా సంబంధమైనటువంటి వ్యక్తులపైన, ఈ టీనేజ్ పైన విపరీతంగా ప్రభావం చూపుతున్నది. ఎక్కువగా ఈ మద్యం అలవాట్లతోటి, ఈ సిగరెట్, స్మోకింగ్, డ్రింకింగ్, ఈ మూడింటిలో కూడా నేటి విద్యా వ్యవస్థ పైన విపరీతంగా ప్రభావం చూపుతున్నది. తాగుతూ, తూలుతూ, తందనాడుతూ తల్లిదండ్రులకు చిరాకు పుట్టే విధంగా దీన్ని విద్యార్థులు కూడాను బానిసలయ్యి తాగి కాలేజీకి రావడము, వచ్చిన తర్వాత విద్యార్థులు కాలేజీ విద్యార్థులతో కూడాను చీకొట్టించుకుని లేదనుకో మిస్బిహేవ్ చేస్తూ వాళ్ళ యొక్క జీవితాలని ఈ మత్తు మందుల పైన, మానవ ద్రవ్యాలపైన దుర్వినియోగం చేస్తున్నారు. ముక్కుపచ్చనటువంటి స్త్రీ కూడా ఈ మారక ద్రవ్యాల యొక్క ప్రభావానికి గురయ్యి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే నాశనం చేసినటువంటి సందర్భాల్లో మనకి కోకలాలుగా మనకి కనిపిస్తాయి. ఎందుకు అంటే వ్యక్తిపై వచ్చినటువంటి ప్రతి ఒక్క కాల ప్రభావం చేత, రెండోది విద్యార్థి ఎదుర్కొన్నటువంటి ఎదుగుదలలో వచ్చినటువంటి లోపాల కారణం చేత నేటి కాలము విద్యా సంబంధమైనటువంటి ప్రతి ఒక్క అంశంపై కూడాను మారక ద్రవ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ మారక ద్రవ్యాల ప్రభావం వల్ల వ్యక్తులు అంటే విద్యార్థులు మానసికంగాను నలిగిపోతున్నారు. రెండోది తన ప్రాణాలను తన తీసుకోవడానికి కానీ లేదా తను వేరే వారు ప్రాణాలు తీయడానికి కానీ వెనుకనటువంటి ఘట్టాలో నేటి విద్యా వ్యవస్థ పైన, ఈ మందుల దుర్వినియోగం పైన, ఈ మానవ ద్రవ్యాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నది. రెండోది ఆరోగ్య భద్రత. ఎప్పుడైతే ఏ విద్యార్థి అయినా సరే, సమాజమైనటువంటి ఏ యువత అయినా సరే, ఎప్పుడైతే ఈ మత్తు మందుల ప్రభావం కానీ, తాగుడుకు కానీ, మిగతా ఏ యాక్టివిటీస్ కానీ ఎప్పుడైతే ప్రభావం చూపుతుందో అప్పుడు ఆరోగ్యపరంగా ఆ వ్యక్తి భద్రత ఉండదు. రెండు, తనపై తాను సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోల్పోయి తను విచక్షణ రహితంగా తన ఆరోగ్యాన్ని తానే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు స్మోకింగ్, డ్రింకింగ్, ఇంజురీ హెల్త్ అని మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా సరే నేటి యువత మారడం లేదు. దానికి విపరీతమైనటువంటి అలవాట్లు పడుతున్నారు. ఎప్పుడైతే ఈ మందులకి అలవాటు పడినటువంటి ప్రతి ఒక్క యువత బైక్ రైడింగ్ అంటూ విపరీతంగా బండి డ్రైవ్ చేసుకుంటూ తన ప్రాణాలని గాలిలో కలిపేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రభావం ఉన్నది. ఎప్పుడైతే మొత్తం మందులకి బాధినటువంటి ఏ విద్యార్థి అయినా సరే, ఎవరైనా సరే తను మానసికంగా తన యొక్క జ్ఞానం కోల్పోతున్నారు. అందుకే ఈ మందుల యొక్క ప్రభావము ప్రతి మనిషిపై కూడాను, నాడీ కణాలపై, మన తలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాడీ వ్యవస్థపై కూడాను ప్రభావం చూపి తను ఒక క్యాన్సర్ వ్యాధులకు తనకు ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడాను మనకి సహా చేసినటువంటి మెదడులో ఉండేటువంటి చిన్న మెదడు కావచ్చు, పెద్ద మెదడు కావచ్చు, తలలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాడీ కణాన్ని కూడాను కుంచిత స్వభావంతో తిప్పేస్తుంది. సరిగ్గా పనిచేయక తన ఆరోగ్యాన్ని కూడాను నాశనం చేసుకున్నటువంటి ఘట్టాలు జరుగుతున్నాయి. అందుకే మానసిక పరమైనటువంటి, అందుకే సైకలాజికల్గా కూడాను తను బలహీన పడతాడు కేవలము ఈ మందులు ప్రభావం చేతనే. నాలుగోది సహజముల ప్రభావము. ఎప్పుడైతే ఈ మందుకు అలవాటు పడినటువంటి, ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సహజములతో కలిసి ఉండలేడు, మిస్బిహేవ్ చేస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి, స్త్రీ పురుషుని తేడలేదన్నా ఈ మందుల వ్యామోహంలో, ఈ మత్తు మందుల వ్యామోహంలో లేడీస్ కూడాను, స్త్రీలు కూడాను తమ వంతు పాత్ర పోయిస్తున్నారు. దానికి అలవాటు పడి, దానికి
బాధితులై వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసినటువంటి సందర్భాలు మనం నేటికి కూడా చూస్తూనే ఉన్నాము. ఈ కేవలము ఒక విద్యా వ్యవస్థ పైనే కాదు, కుటుంబ వ్యవస్థపై కూడాను ప్రభావం చూపుతున్నది. అది ఎలాగా అంటే, ఎప్పుడైతే ఈ మందులకి మారక ద్రవ్యాలకి తాగుడికి అలవాటు ప్రతి ఒక్క మనిషి కుటుంబంపై బాధ్యత అంటూ ఉండదు, కుటుంబ సభ్యులపై బాధ్యత ఉండదు, తను కొన్నటువంటి పిల్లలపై కావచ్చు, కట్టుకున్నటువంటి భార్యపై కావచ్చు, బాధ్యత అంటూ ఉండదు. కుటుంబము చిన్న భిన్నమైపోయి ముక్కలైపోయి వాళ్ళ విడిపోవడానికి ఎక్కువ శాతము ఆస్కారం ఉన్నది. ఎందుకు అంటే ఈ మందుల ప్రభావం అనేది కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికే కానీ మంచి మార్గంలో పెట్టడానికి ఎక్కడా లేదు. కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి తండ్రికి కొడుకుకి, తల్లికి వాళ్ళకి మధ్యన వచ్చినటువంటి వివాదాలు ఒక మనిషిని చంపడానికి కారణమవుతున్నది, అదేవిధంగా విడిపోవడానికి కూడా కారణమవుతుంది. కుటుంబ వ్యవస్థపై ఎక్కువగా ఉన్నది. రెండవది పనిచేసే ప్రభావము. ఈ మందుల యొక్క ప్రభావము కేవలము ఒక కుటుంబాలపైనే కాదు, సహజులపైనే కాదు, కేవలము ఒక సంస్థ యొక్క జీవితాన్ని కూడా, ఒక సంస్థ యొక్క భవిష్యత్తును కూడాను నాశనం చేసే విధంగా ఉన్నది. ఎందుకు? ఉదాహరణకి నేను ఒక లెక్చరర్గా నేను టీచ్ చేస్తాను. నేను ఏ తాగి వచ్చి నేను మీ పాట చెప్తే మీ క్లాసులో ఉండగలరా? లేదు. అంటే ఒక సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగి తన చుట్టూ ఉన్నటువంటి మిగతా ఉద్యోగులపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. నేను తాగి వచ్చి లేదా నేను ఫ్రెండ్ కలుసుకుంటూ వస్తే సంస్థలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా ఉండగలరమ్మా? అలాగా పనిచేసే ప్రదేశము ఏది ఉన్నదో ఆ ప్రదేశంలో కూడాను అతని యొక్క వాల్యూ అనేది పడిపోతుంది, అతనికి అక్కడ గౌరవం అనేది ఉండదు. ఎనిమిదవది సామాజిక ఆర్థిక ప్రభావం. కేవలము మనకు ఒక సంస్థలోనే కాదు, ఆర్థికంగా కూడా సామాజికంగా కూడాను తను విచక్షణ జ్ఞానం అనేదాన్ని మర్చిపోయి సమాజంలో అతనికి చెడ్డ పేరే వస్తుంది తప్ప మంచి పేరు అనేది రాదు. అందుచేత ఈ 7 అంశాలు ఎందుకు మీకు గుర్తుపెట్టుకున్నారని చెప్పంటే అసలు ఎంత పెట్టడానికి మీకు వస్తున్నాను. యువత చెడు అలవాట్లకు ముందుకు వెళ్తున్నారు, మంచికి వెనకడుగు వెళ్తున్నారు. చెడు అలవాట్లకు బానిసైతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నదో ఈ విధంగా ఉంటుంది. నాన్న మీకు ఒక విషయం చెప్తున్నాను. నాకు తినటువంటి మా ఊళ్ళోనే ఒక అబ్బాయి స్కూల్లో చదువు అయిపోయింది, అంటే 1 చదివే వరకు చదువు అయిపోయింది. మనవాడు అప్పుడు ఇంగ్లీష్ మీడియం అనుకున్నారు హెచ్ఎం గారు, కానీ అబ్బాయి తీసుకున్నది 1 చదివే వరకు తెలుగు మీడియం. 5వ తరగతి కంప్లీట్ అయింది, 6వ తరగతికి గవర్నమెంట్ స్కూల్కి వచ్చాడు. హెచ్ఎం గారు అన్నారు, ఒరే నాన్న నువ్వు తెలుగు మీడియంలో చదువుకున్నారా, ఇప్పుడు నీకు ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం కుదరదు అంటే హెచ్ఎం గారు అన్నారు, నువ్వు ఇంగ్లీష్ మీడియం నాకు సీట్ ఇవ్వకపోతే నేను చేస్తా అని అన్నాడు. హెచ్ఎం గారు ఇచ్చాడు ఇంగ్లీష్ మీడియం సీటు. మనడు 10th క్లాస్ కూడా మంచి మార్క్స్ పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ కూడాను మన కాలేజీలోనే చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాడు. ఈ మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి సిగరెట్ అలవాటు పడ్డాడు, మందు కొట్టడం అలవాటు పడ్డాడు, బేభత్సంగా తాగుతాడు. ఇప్పుడు చదువు వదిలేస్తాడు, ఇప్పుడు లారీ డ్రైవర్గా చేస్తున్నాడు. ఒక మందు ప్రభావం ఎలా తెలుసా అంటే, విద్యార్థులుగా మంచి జీవితాన్ని తల్లిదండ్రులు మీకు ఇస్తే దాన్ని మనము దుర్వినియోగం చేస్తున్నాము. ఇలాంటి చెడు అలవాట్లతో బాధిస్తాయి. నేను చెప్పే విషయము నిజమేనన్నా. అబ్బాయి మన కాలేజ్ చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ సిఈసి తీసుకున్నాడు, ఆఫ్టర్లో బీకామ్ జాయిన్ అయ్యాడు, చదవలేదు, లారీ డ్రైవర్గా చేస్తున్నాడు. జీవితాన్ని ఆశించినటువంటి సందర్భంలో మన కళ్ళ ముందు మనకు జరుగుతున్నా మనము మార్పు రావడం లేదు. ఎందుకు అంటే ఎంతమంది చూడలేదు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి అనేది ఎంతోమంది విద్యార్థుల పైన ఉన్నది. ప్రతి ఒక్క ఆలోచన కూడాను మనం నిర్లక్ష్యం చేస్తే జీవితం పాదనం తొక్కేస్తుంది. ఇప్పుడు అబ్బాయి దీనికి ఉపయోగపడతలేదు. ఇలా ఈ 2 అంశాల్లో కూడా మనము కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాం. సో మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం.